మున్సిపల్ మేయర్ ఒక డమ్మీ మేయర్ అని వజీం అని టీడీపీ మహిళా నాయకురాలు బల్ల పల్లవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ మహిళా నాయకురాలు బల్ల పల్లవి మాట్లాడారు. మేయర్ వజీం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బల్ల పల్లవి స్పందించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్పై మేయర్ వసీం చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని, వజీం ఒక డమ్మీ మేయర్ అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి పెట్టుకున్న ఒక రబ్బర్ స్టాంపు మేయర్ వజీం అని గత వైసీపీ ప్రభుత్వంలో పట్టణంలోని మున్సిపాలిటీలో సమస్యలు ఉన్నా పట్టించుకోవట్లేదని, కనీసం వీధుల్లో కూడా అప్పుడప్పుడు బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని పరిస్థితి అని, దోమల నివారణకు సరైన ఫాగ్ కూడా చేయడం ఉపయోగించడం లేదని కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులే అయింది. ఈ మీడియా సమావేశంలో టీడీపీ మహిళా నాయకురాలు బల్ల పల్లవి, లక్ష్మీ నాయుడమ్మ, వడ్డే వాణి, రహ్మద్ బి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇటీవల కార్పొరేషన్లో మేయర్ వసీం గారు మాట్లాడటం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం ఏదో బాగా చేసినట్టు మా ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది. మేయర్ గారు, నువ్వు ఒక పెద్ద డమ్మీ మేయర్ అనేది ఫస్ట్ నువ్వు గుర్తించుకుంటే నీకు బాగుంటుంది. అయితే ఒకసారి కౌన్సిల్లో మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో 1,60,00,000 రూపాయలు గందరగోళం చేసినారు అనేది సాక్షాత్తు వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ అయినటువంటి కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి గారు, అలాగే సాహితీ గారు కూడా గజమెత్తడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో మీరు వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారు. అలాగే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలన్నిటినీ కూడా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే ఈ డమ్మీ మేయర్ మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు నువ్వు నీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ప్రెజెంట్ వేసుకుంటే కానీ ఆ రోజు నీకు గడచదు. అలాంటి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. డిప్యూటీ మేయర్ తమ్ముడు చేసినటువంటి కాంట్రాక్ట్ పనుల్లో రోడ్లు అయితేనేమి, జంగల్ క్లియరెన్స్ అవైతేనేమి, వాటిలో ఎన్ని అవకతవకలు జరిగాయి అనేది మీ మనసాక్షికి ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మీ ఎమ్మెల్యే స్క్రిప్ట్ ఇస్తే కానీ మాట్లాడలేని డమ్మీ మేయర్. ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాష్ట్రమంతా తెలిసిపోయింది. మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి సీఎం వరకు కూడా స్క్రిప్ట్ ఇస్తే కానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక 100 రోజుల్లో ఏమి చేశారు అని మాట్లాడుతున్నారు. మేము 100 రోజుల్లో చేసినది మీరు 5 ఏళ్ళలో కూడా చేయలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ అనంతపురం కార్పొరేషన్లో ఈ వ్యవస్థ బాగుపడాలి అంటే ఈ డమ్మీ మేయర్ ఎప్పుడైతే తొలగిపోతాడో అప్పుడే ఈ అనంతపురం కార్పొరేషన్ బాగుపడుతుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సభాముఖంగా వద్దులే, లాస్ట్ అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం అర్బన్ కార్యాలయంలో దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు మేము మున్సిపాలిటీ గురించి 2 మాటలు మాట్లాడాలని అన్న ఆదేశాల మేరకు మాట్లాడుతున్నాము. వసీం గారు అనంత వెంకట్రామరెడ్డి పెట్టిన ఒక రబ్బర్ స్టాంప్ అని మేము చెప్పవచ్చు. ఆయన గెలిచినప్పటి నుండి 13, 14, 15, 11 డివిజన్లు, అన్ని డివిజన్లు మాకు దగ్గర ఏ డిప్యూటీ మేయర్ వాసంతి వార్డే మాది కూడా 13 డివిజను. కుక్కలు ఎటు చూసినా కూడా కుక్కలు, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ, ఒక దోమలకి పొగ ఇడచడం కానీ, కుక్కలు అయితే బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి వార్డులో. ఎప్పుడే కానీ మీరు వచ్చి వార్డులో ఎట్లుంది, క్లీనింగ్ వార్డులు ఎట్లున్నాయి, కసువు తొట్టిలు వస్తున్నాయా లేదా, సున్నం చల్లుతున్నామా లేదా బ్లీచింగ్ది అని ఎప్పుడు ఎవరు అడిగిన దాఖలాలు లేవు. మీరు వచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని సూపర్ 6 పథకాలు అడగడం అంటే సిగ్గుచేటుగా ఉంది. మీరు డమ్మీ స్టాంపు అని ఎందుకు అంటున్నామంటే, వార్డులకి మేయర్ వసీం అంటే ఎవరు అని మమ్మల్ని అడుగుతున్నారు మేయర్ గారు అందరూ. ఆ విధంగా మీరు చేసి మరీ దగ్గుబాటి ప్రసాద్ అన్నని విమర్శిస్తున్నారంటే అంతకన్నా సిగ్గు చేయట్లేదు. మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 106 రోజుల పరిపాలనలో మా ఎమ్మెల్యే గారు ప్రతి వార్డుకి తిరిగినారు.
గెలిచినాక తిరిగినారు, గెలిచక ముందు తిరిగినారు. ఆయనే మా కార్యకర్తలకంతా షెడ్యూల్ ఎట్లా చేయాలా, యా వార్డు తిరగాల, యా వార్డులో అయితే తక్కువ ఉంది, ఎక్కువ ఏమి సమస్యలు ఉన్నాయి అడిగి కార్యకర్తల ద్వారా తెలుసుకోండి. మీరు ఏ వార్డులో ఏమేమి పైప్ లైన్ నీళ్లు కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, మళ్ళీ దోమలకి పొగ కానివ్వండి కనుక్కొని అర్బన్ కార్యాలయం దగ్గరికి వచ్చి మీరు చెప్తే మేము మున్సిపాలిటీకి రెఫర్ చేసి మేమంతా క్లీనింగ్ చేపిస్తామని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నువ్వు ఆ రోజు వచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, దగ్గుబాటి ప్రసాద్ అన్న మా శాసనసభ్యులు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఏంటి అని ప్రశ్నిస్తే ఈరోజు మేయర్ వసీం గారు ఏడుస్తూ కూర్చున్నారు పార్టీ ఆఫీస్లో. ఒకటే చెప్తున్నాం మేయర్ గారు, మీరు 1,60,00,000 పనిముట్లు కౌన్సిల్ హాల్లో మీ కార్పొరేటర్లు, మీ డిప్యూటీ మేయర్లని, మీ కార్పొరేటర్లు అయిన వాళ్ళే మిమ్మల్ని ప్రశ్నించలేదా అని నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు మీ ఉనికిని మీరే కాపాడుకోవాలనుకుంటున్నారు? బహిరంగంగా బయటపడుతున్నాయని చెప్పేసి మీరు భయపడుతున్నారు. ప్రతి ఒక్క చోట్ల మీరు కమిషన్లు తీసుకోండేటివి ప్రతి ఒక్కటి బయటకు వస్తున్నాయనేసి మీరు ఈ పొద్దు మీ పార్టీ ఆఫీస్లో కూర్చొని ఏమో పెద్దగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కసారి మీరే ప్రశ్నించుకోండి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఒక్కసారి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి చూసి మాట్లాడుకోవాలి, వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మేయర్ వసీంకి చెప్తున్నాం.